Are you Prabhas fan? I am big Prabhas fan. Have you seen Prabhas. Bahubali? Of course, yeah. Of course. Of course. Bahubali. Wonderful. What do you like most in the Prabhas? In the Prabhas, What do you like most in the Prabhas? I like his character. I like that he is very good man and very honest man. So would you like to watch Kalki movie? Cheers. Sorry. Would you like to watch Kalki movie? Of course I would like, and I'm going now. And I'll see you later, and we'll give you the review, guys. Okay? Okay, thank you. Kalki. Repati Kosam. ఫస్ట్ టైం ఇన్ ఎవర్ గ్రీన్ ఇండియన్ సినిమా ఫ్లాగ్ ని ప్రపంచంలో ఎగరవేయబోతుంది. ఇండియన్ సినిమా ఫ్లాగ్ ని ప్రపంచంలో ఎగరవేయబోతుంది. అసలు 7 సంవత్సరాల ముందు వచ్చిన బాహుబలి బాక్స్ ఆఫీస్ తుఫాను గుర్తు ఉందా? అప్పుడు సృష్టించిన భూకంపాన్ని ఇంతవరకు ఏ బాక్స్ ఆఫీస్ జరపలేకపోయింది. అలాంటి వాడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఇండియన్ బాక్స్ ఆఫీసే కాదు, హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ అండ్ బ్లాస్టింగ్ చేయబోతుంది. ఇప్పుడు ఈ రోజు లెక్క పెట్టుకోండి, హాలీవుడ్ సినిమా పెట్టుకో. జూన్ 27, 2024 ఇండియన్ సినిమా ఫ్రీడమ్ డే. ఇండియన్ సినిమా మళ్ళా ఇండియన్ తర్వాత నాగేశ్వరి ప్రూవ్ చేసుకున్న విధంగా చెప్తున్నా. యాక్షన్ డాక్టర్కి ప్రతి సీన్ మాత్రం ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్డులో సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. చెప్తున్నా సినిమా మాత్రం చాలా బాగుంది. కొత్త యాక్టర్స్ చాలా మంది సినిమా మాత్రం ఇచ్చి పడేసిన సినిమా కూడా ఎక్కడ బోర్డులేదు చెప్తున్నా. ప్రభాస్ అన్న మస్తు ఇచ్చి పడేసిన ప్రభాస్ అన్న యాక్షన్ చెప్తున్నా. అసలు సినిమా మాత్రం ఒక రేంజ్ ఉందన్న, అసలు ఊహించుకోమని చెప్తున్నా. అంత బాగుంది సినిమా. అసలు చెప్పుకోవడానికి మాటలు వస్తే అంత హైలైట్ ఉంది సినిమా మాత్రం. ఇచ్చి పడేసిన ప్రభాస్ అన్న లుక్స్ మాత్రం ఇచ్చి పడేసిన. అలా మన రామగోపాల్ వర్మ కనిపిస్తాడు, రాజమౌళి కనిపిస్తాడు. మళ్ళీ వచ్చి విజయ్ దేవరకొండ హైలైట్ లాస్ట్ సీన్ లో ఉంటాడు. అర్జునుడు క్యారెక్టర్ ఉన్నది, విజయ్ దేవరకొండ ఇచ్చి పడేసిన చెప్తున్నాను కదా. హ్యాట్సాప్ సార్, నేను ఒక టాలీవుడ్ లా ఒక ఇంగ్లీష్ మూవీ లాగా చూపించింది నేను కూడా డైరెక్టర్ గారు. లాస్ట్ సీన్ లో మాత్రం ఇచ్చి పడేసారు విజయ్ దేవరకొండ. హ్యాట్సాప్ సార్ నిజంగా చెప్తున్నా. ప్రవాసన మళ్ళీ ఒక బాహుబలి ఎంత రికార్డు కొట్టావో, 2 ఎంత కొట్టావో, ఈ సినిమా కూడా ఇచ్చి పడేసాం. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. మా మొగుడు మాది తయారైనాడు. మనం ఇంకా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక మ్యాడ్ మ్యాక్స్, ఒక స్టార్ వార్స్ తీయాలి అని అంటే ఖచ్చితంగా ఈ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. సినిమా మట్టుకు సూపర్ అన్న. సినిమాలో ఒక మిస్టేక్ ఉంది, ఫైండ్ అవుట్ చేశాను నేను. ప్రభాస్ గారి కాలు ఇరుక్కొని పోతుంది, ఇరుక్కొని పోయిన తర్వాత అది ఎట్లా తీశాడు అనేటువంటి చూపిలేదు, అదొక మిస్టేక్. దాని తర్వాత 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవరన్నా వాడారు అని అంటే దట్ ఈస్ ఓన్లీ ద డైరెక్టర్ ఆఫ్ నాగాశ్వన్. బీభత్సంగా వాడారా అని నేను అనుకున్నా అమితాబ్ బచ్చన్ ఎందుకు ఉన్నాడు అని. బట్ రాంగ్. నేను సినిమా చూసిన తర్వాత నాకు రాంగ్ అనిపించింది. ఐ ఆమ్ ద రాంగ్, ఐ వాజ్ రాంగ్ రైట్ నౌ. ద డైరెక్టర్ వాజ్ వెరీ గుడ్. అసలు ఏం బ్రో సినిమా అంటావా బ్రో? ప్రభాస్ లుక్ పక్కన పెట్టేస్తే నాకు తెలిసి మళ్ళీ సెకండ్ పార్ట్ 2 ఉంది. జస్ట్ 1 డ్రాప్ ఆఫ్ సిరమ్ ఎంటైర్ సినిమాని చేంజ్ చేసి పడేసింది. నా ఇందాక అడిగారు ఎన్ని కోట్లు అని చెప్పేసి. ఆ మధ్య ఒక అతను చెప్పాడు సినిమాలు ఇన్ని కోట్లు వస్తాయని చెప్పేసి. నేను కూడా చెప్పేస్తున్నా సినిమా ఒక 1500 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని చెప్పేసి. సినిమా 100కి 100 రూపాయలు. నేను చెప్పింది 99% అబద్ధం అయితే 101% సినిమా హిట్. అర్థమైందా? ఇది మన ఆర్జీవీ డైలాగ్. రివ్యూ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఒకటే, డోంట్ గో రివ్యూస్. నా రివ్యూస్ 99% ఫేక్ అండి. అర్థమైందా? కానీ 101% సినిమా హిట్. విజువల్స్ అనేటువంటిది బాహుబలి కంటే మించిపోయిన విజువల్స్. అర్థమైందా? బట్ ఇంకో విషయం, ఆ గణపతి సినిమాకి ఎవరు కూడా ఇచ్చేయద్దు. హిందీలో గణపతి మూవీ ఉంది, దానికి దీనికి ఎటువంటి సంబంధమే లేదు. అర్థమైందా? సో ఇట్స్ అ ప్యూర్ అండ్ ఒరిజినల్ న్యాచురల్ స్టోరీ. ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ. దట్స్ ఇట్. సినిమా మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. కానీ ఇది ఇంగ్లీష్ మూవీస్ని తలపించేలాగా ఉంది. ఇక్కడ ఏంటంటే 3 కాలాలు ఉన్నాయి మనకి. కాలాలు 4 ఉన్నాయి మనకి. ఇదివరకు ధృతాయుగం, దైవయుగం, మనకి ఇప్పుడు కలియుగం. సో ఈ యుగాలన్నింటినీ కూడా కూడగట్టి చాలా అద్భుతంగా నిర్మించారు. కానీ ఇది నిర్మించడం అంటే ఆషామాష మాటలు కాదు. ఇండస్ట్రీలో బ్రహ్మానందం గారిని ఎలా బాగా యూజ్ చేసుకున్నారు. సరే, మెయిన్ పాత్ర ఏంటంటే ఇక్కడ ముఖ్య పాత్ర మొత్తం కూడా మనకి అమితాబ్ బచ్చన్ గారు వహిస్తారు. అమితాబ్ బచ్చన్ గారిని పెట్టడం ఈ చిత్రానికి మెయిన్ ప్లస్ అని చెప్పుకోవాలి. సో వండర్ఫుల్. ఇది మాత్రం ప్రభాస్ గారికి ఒక మైల్ రాయిగా నిలుస్తుంది. అశ్విన్ గారు మా బాహుబలి తీసి రాజమౌళి గారు ఇండస్ట్రీని ఆస్కార్ దాకా తీసుకెళ్తే ఒక ఇంగ్లీష్ మూవీస్లో, ఇంగ్లీష్ ఫిలింలో ఒక జెండా బాతినటువంటి స్థానం అశ్విన్ గారి. కోట్లకి సినిమా మాత్రం సూపర్. సూపర్ అన్న, సూపర్ ఉంది. అమితాబ్ బచ్చన్ అండి, అమితాబ్ బచ్చన్ ఎంట్రీ అయితే హైలైట్ ఉందండి.
గ్రాఫిక్స్ నేను ప్రభాస్ ని అభిమానం. జరిగాను ఇంకో షో ఉంది. ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం అన్న. చాలా బాగుంది అన్న సినిమా అయితే. ఎట్లా అంటే ఇప్పుడు మళ్ళా సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాను, అంత బాగుంది. లాస్ట్ 15 నిమిషాలు 20 నిమిషాల స్టోరీ అన్న హైలైట్. ఒక పీస్ కి తీసుకెళ్ళిపోయాను, ఒక రేంజ్ లో ఉంది. మీరు ఒకవేళ చూడాలి, ఇప్పుడు కూడా చూడాలి, ఇప్పుడే చూడండి అన్న, చాలా బాగుంది. హాలీవుడ్ పనికిరాదన్న, మన హాలీవుడ్ రేంజ్ లో తీసారు. హైలైట్ అన్న సినిమా. గ్రాఫిక్స్ బాగున్నాయి. చాలా చాలా బాగున్నాయి అన్న గ్రాఫిక్స్. ఎక్కడ నీ గ్రాఫిక్స్ లా కనిపించవు కానీ అన్న హైలైట్ సూపర్ ఉన్నాయి. సినిమాలో నచ్చపోవడానికి ఏముంది బ్రో, అన్ని నచ్చిన అన్ని సీన్స్ బాగున్నాయి. సినిమా కల్ట్ అంటారు, కల్ట్ మించిపోయిన సినిమా. నాకు తెలిసి ప్రభాస్ అన్న కెరీర్ లో ఇస్ ద బిగ్గెస్ట్ హిట్, బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీలో షేక్ అనమాట. ఇంకో 10 సంవత్సరాల దాకా ఇదే మాట్లాడుకుంటారు. హాలీవుడ్ ఏది మనకి రాదు బ్రదర్, ఏదైనా ఇదే సినిమా. మామూలుగా కల్కి అంటే కల్కి అల్టిమేట్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క అంటే మనం ఊహించిన క్యారెక్టర్ కూడా చాలా ఉన్నాయి. అసలు నిజంగా చెప్తే ఆర్జీవ్ గారు వచ్చినాయో మామూలుగా లేదు. ఆర్జీవ్ గారు ఎంట్రీ కానీ, ఆర్జీవ్ గారు డైలాగ్ ఉన్న సీన్స్ సూపర్. నాకు ఆర్జీవ్ కానీ, బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగుంది. అలాగే నిజంగా ప్రభాస్ అన్న 20 మినిట్స్ తర్వాత ఎంట్రీ ఉంటుంది భయ్యా సినిమాలో, అదొక నెక్స్ట్ లెవెల్. అలాగే విజయ్ దేవరకొండ 20 మినిట్స్ తర్వాత నిజంగా క్లైమాక్స్ 20 మినిట్స్ లో విజయ్ దేవరకొండ వస్తాడు. సూపర్ ర్యాంప్ చింపేసిండ్రు. కామెడీ అంటే మన బ్రహ్మి గారు ఎక్కడున్నారు? బ్రహ్మానందం కామెడీ అల్టిమేట్ భయ్యా, సూపర్ డూపర్. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా 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 ఎంజాయ్ చేస్తారు భయ్యా. నాకు తెలిసి బ్లాక్ బస్టర్ మూవీ ఇంకేమి తిరుగులేదు. అందరు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాత్రం పండుగ అనుకోవచ్చు. దసరా దీపాలు అన్ని పండుగలు కలిపితే ఈ రోజు కలికి పండుగ అనమాట. మామూలుగా 1 వీక్ ఇదే పండుగ. అసలు డౌట్ లేదు. బ్లాక్ బస్టర్ బుక్ అమితాబ్ బచ్చన్ గురించి, అమితాబ్ బచ్చన్ గారు అసలు నిజంగా సూపర్. అసలు ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఎంజాయ్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఇంట్రడక్షన్ షార్ట్స్ కానీ సూపర్ పడయ్యా. నిజంగా పార్ట్ 2 ఏంది, పార్ట్ 3 కూడా ఉంది, పార్ట్ 4 కూడా ఉంటుంది, డౌటే లేదు. కమలాస్ నిజం బ్రదర్ చాలా బాగుంది. అంటే పార్ట్ 1 ఇది, నిజంగా పార్ట్ 2 కూడా స్టార్ట్. యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్. ప్రభాస్ అంటేనే కల్ట్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం. కానీ యాక్టింగ్ కానీ, ఆ లుకింగ్ వైజ్ కానీ నాకు తెలిసి ఆది పురుషుల కంటే ఇందులో చాలా గ్లామర్ గా అసలు సూపర్ గా ఉంది. అసలు ఆ బీడ్ కానీ అసలు చెప్తున్నా భయ్యా, సినిమాలో ఏ మాత్రం తగ్గేదే లేదు. సూపర్ సూపర్ హిట్. సూపర్ సాంగ్స్ ఏమైనా ఉన్నాయా దాంట్లో? సాంగ్స్ తప్ప కానీ స్టోరీ మొత్తం ఏ టు జెడ్ అది బోర్ కొట్టదు. చాలా అంతే. కమలాసన్ కూడా సైలెంట్ గా వచ్చి సూపర్ యాక్ట్ చేస్తాడు. బుజ్జి బాగుందా? బుజ్జి క్యూట్, లవ్ యు అన్న. నిజంగా చెప్తున్నా, ఇది టెక్నికల్ సినిమా అన్న. హైటెక్ సినిమా సాఫ్ట్వేర్ లాగా అర్థమవుతుంది అన్న. నీ సాఫ్ట్వేర్ ని కాదు, నీ రివ్యూ స్టార్ ని కూడా కాదు. నీ రివ్యూ స్టార్ ఒక ఆడియన్, నీ రివ్యూ స్టార్ ని కాదు. నాకు రివ్యూకు నాకు ఏ సంబంధం లేదు. నేను చెప్తున్నా, నేను నీ సినిమా చూసా. సినిమా బాగలేదని చెప్తా, నేను బాగలేదని చెప్పినా. అది అందరికి అర్థం కాదంటున్నా. టెక్నికల్ సినిమా, సాఫ్ట్వేర్ సినిమా సగం అర్థమవుతుంది భయ్యా. అది నాకు రివ్యూకి ఏం సంబంధం లేదు, సగం. నాకు రివ్యూకే సంబంధం లేదు. నీ సినిమా చూస్తే మీరు అడుగుతారు, నేను చెప్తాను అంతే. అది కనపడుతుంది, ఇంపడతలే. డైలాగులు అర్థం కావాలి కదా, అర్థం కావట్లేదు. ఆ స్టోరీ ఏందనేది అర్థం కావట్లేదు. అది అర్థం కావాలి. అది ఇప్పుడు బాహుబలి ఉన్నది స్టార్టింగ్ కాడి నుంచి ఎండింగ్ వరకు గుద్ద బలుగుంది. నీకు అర్థం కాలేదా? మళ్ళీ చూస్తావు అయితే? 4 సార్లు చూస్తా, ఇంకా 4 సార్లు చూస్తా అని, ఇంకా 4 సార్లు చూడాలన్న. నాకు అర్థం కాదు. హైటెక్ సినిమా బాగలేదని చెప్తలేదు. ఇదేందన్నా టికెట్ కానట్లేవా? ఏ ఫ్లాప్ అనట్లే, నేను ఫ్లాప్ అనట్లే. 600 500 కాదు. హైటెక్ సినిమా భయ్యా, హైటెక్ సినిమా సాఫ్ట్వేర్ లకు అర్థమవుతుంది. అర్థం కాదు, నాకు కూడా అర్థం కాలే. నేను డిగ్రీ చేసిన. ఫ్లాప్ అనట్లే,
సాఫ్ట్వేర్లకు ఎక్కువ అర్థమవుతుంది, సాఫ్ట్వేర్లకు ఎక్కువ అర్థమవుతుంది. నీ ఫ్లాప్ అనట్లే, బాగలేదు అనట్లే. ప్రతి పాయింట్ ప్రతి సీన్కి ఒకటి బ్యాక్ స్టోరీ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఇంటర్వెల్ సీన్ అన్నా నాకు క్లైమాక్స్ కన్నా ఇంటర్వెల్ సీనే మంచిగా అనిపించింది. క్లైమాక్స్ తోపు 10/10, ఇంటర్వెల్ సీన్ 9/10 ఉన్నా కూడా ఇంటర్వెల్ సీన్ మస్తు అనిపించింది. దీపిక పాడుకొని నేను అంత లేపుతారు మస్తు అన్న. వేరే లాస్ట్లో ప్రభాస్ అయినా ఇంకా కమల్ హాసన్ అయినా ఉంటారు, వాళ్ళిద్దరు ఇంకా వేరే. కమల్ హాసన్ ఒకటే డైలాగ్ మాట్లాడతారు లాస్ట్లో, మొత్తం భూకంపం పుట్టిస్తా అంటాడు అంతే. అశ్వత్థామ అన్న సేమ్ క్యారెక్టర్ బాగుంది. స్టార్టింగ్కి వెళ్ళే ఫుల్ హైప్ నుంచి లేపుతాడు. అశ్వత్థామ స్టార్టింగ్కి వెళ్ళే ఉంటాడు. అంటే స్పెషల్ అపియరెన్స్ ఉన్నారు, ఇప్పుడు చెప్తే మళ్ళీ అందరికి తెలిసిపోతుంది కదా, చెప్పొద్దు. ఇచ్చేసారా? ఇంకా మనకు తెలియని పేర్లు కూడా ఉన్నాయన్న, తెలియని పేర్లు కూడా ఉన్నారు. అదైతే తెలిసిందే కదా ఆర్జీవి తెలిసిందే. ఇంకా మెయిన్ ఇంకా విజయకొండ లీక్ చేసిరు కదా, నిన్ననే లీక్ చేసిరు కదా. విజయకొండ ఉన్నాడు మెయిన్ క్యారెక్టర్. విజయకొండ అవన్నీ వేరే జానర్స్ కదా అక్క. సలార్ అంటే వేరే, ఇది వేరే. దంగల్ని కొట్టేస్తుంది అన్న, మొత్తం మైథాలజీ అన్న. మొత్తం అర్థమైంది అన్న. అంటే ఐడియా ఉంటుంది కదా, మనం కూడా తెలుగు వాళ్ళం కదా, ఐడియా ఉంటుంది అన్నిటికీ. కలికిట్టు ఉంటుంది అంటే అదే మెయిన్. ఇది ఉట్టి ఫౌండేషన్ వేసినట్టున్నారు వాళ్ళు. పార్ట్ 2 అయితే ఇంకా తోపన్న. పార్ట్ 2 ఇది కొట్టేస్తుంది. ఇంకా ఉంది అంటే మొత్తం పార్ట్ 2లోనే. కమల్ హాసన్ దీనిలో ఒక 5 minutes కనిపిస్తాడు మనకు అంతే. నెక్స్ట్ పార్ట్ మొత్తం కమల్ హాసన్దే. విజువల్స్ అయితే ఇంకా నేను PCXలో చూసిన 3Dలా. ప్రతి సీన్ ఎట్లా అనిపించింది అంటే ఇంకా గూస్ బంప్స్ వస్తుండే నాకు. ప్రతిదానికి క్లాప్స్ కొడుతున్నాను. ఇది వ్యూవర్స్ చూసాం కదా మనం సంధ్యా థియేటర్లో. మరి ఐమాక్స్లో కూడా మనం ప్రేక్షకుల రివ్యూ ఈరోజే కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఫ్యాన్స్ మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ రికార్డ్స్ అన్ని బద్దలయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఫ్యాన్స్ ఉత్సాహం చూస్తుంటే. సో ఇది ఒక హాలీవుడ్ రేంజ్లో ఉందని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. గ్రాఫిక్స్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు పెద్ద పిల్లలు మొత్తం ఫ్యామిలీ కలిసి చూడగా మూవీ అని ఫ్యాన్స్ అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఉత్సాహం ఇలా చూస్తుంటే ఖచ్చితంగా ఇది అన్ని రికార్డ్స్ని బద్దలు కొడే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. సైనింగ్ ఆఫ్.